ఎవరో చూపిస్తున్నారు కదా అని చెప్పేసి మీ దగ్గర పర్ఫెక్ట్ టేమ్డ్ ఉన్న బర్డ్స్ అంటే ఇండోర్ ఫ్రీ ఫ్లయింగ్ రీకాల్ పర్ఫెక్ట్ చేస్తున్న బర్డ్స్ ని డైరెక్ట్ అవుట్డోర్ కి తీసుకెళ్ళకండి. బయట ఇవి వెహికల్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, బయట వేరే బర్డ్స్ ఫ్లై చేస్తా ఉంటాయి. ఇదంతా వాటికి తెలియదు. మీరు డైరెక్ట్ బర్డ్ ని బయటికి తీసుకొని వెళ్ళిన అనుకోండి, అది ఒక్కసారి వాటికి బెదిరి హై ఫ్లై తీసుకుంది అనుకోండి, అది అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. బయట కాకులు గద్దలు కొట్టేస్తాయి. హార్నెస్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. అసలు టేమ్డ్ బర్డ్స్ ని బయటికి తీసుకెళ్లడం సేఫా కాదు. అసలు మన బర్డ్స్ ని హార్నెస్ లేకుండా అసలు బయటికే తీసుకెళ్లకూడదు. మరి నువ్వెందుకు బ్రో హార్నెస్ లేకుండా అసలు బయటికి తీసుకెళ్ళినావు అంటే చెప్తాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. దీని గురించి ఇంకా మంచిగా తెలుసుకోవాలంటే మనం బర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. మన బర్డ్ మనం పిలిచినప్పుడు రావడం, మనం పిలిచినప్పుడు పలకడం, ఇవన్నీ చూసి బేసిక్ గా మనం దాన్ని జడ్జ్ చేస్తాం. కానీ దాని మైండ్ సెట్ అనేది 3 years పిల్లోడికి ఉన్నట్టు ఉంటది అనమాట. ఎస్, మనమే దాని పెట్ పేరెంట్ అని దానికి తెలుసు. కానీ వేరే ఏదైనా కొత్త సిచ్యువేషన్, ఏదైనా పెద్ద సౌండ్ రావడం గానీ, ఏదైనా బర్డ్ దానిపైన అటాక్ చేయడం గానీ జరిగిందంటే వాటికి అసలు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనే తెలియదు. పక్కన మీరున్నారు, మీరు కాపాడతారని అదంతా ఏం ఆలోచించదు. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ మీరు చూసిన వీడియోలో బ్రో కూడా ఇదే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కి జస్ట్ ఆలోచించండి, ఒక చిన్న పిల్లోని తీసుకెళ్లి ఫుల్ ట్రాఫిక్ ఉండే ఒక రోడ్ లో వదిలేస్తే ఏం చేస్తారు చెప్పండి. అదే గనక మీరు బయటకు తీసుకెళ్లేటప్పుడు హార్నెస్ గానీ ఉన్నిందంటే మీ బర్డ్ ఈజీగా సేవ్ అయిపోతుంది. మరి నేనెందుకు నా బర్డ్ కి హార్నెస్ వేయలేదంటే, స్టార్టింగ్ లో నాకు ఇలా హార్నెస్ వేయాలి, ఇలా వేస్తేనే సేఫ్ గా ఉంటాయని నాకు తెలియదు. నాకు ఇవన్నీ తెలిసే టైం కి నా బర్డ్ హార్నెస్ ని యాక్సెప్ట్ చేయలేదు. అది వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుండాలి. నేను ఇప్పటి వరకు నా వీడియోస్ లో నాకు నా బర్డ్ కున్న బాండింగ్ ని చూపించాలనుకున్నానే తప్ప మీ బర్డ్ ని ఓపెన్ ఏరియాకి తీసుకెళ్లమని కాదు. నా వీడియోస్ చూసి చాలా మంది వాళ్ళ బర్డ్స్ ని బయటికి తీసుకెళ్లి బర్డ్స్ ని పోగొట్టుకున్నారని నాకు చాలా మంది చెప్పారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దీని తర్వాత మన బర్డ్స్ ని సేఫ్ గా తీసుకున్నాం. కొన్ని వీక్స్ బ్యాక్ సకాయిక లేదు అని చెప్పి ఒక వీడియో పెట్టా కదా, ఆ విషయం తెలుసుకొని చాలా మంది బాధపడి నాకు డిఎంస్ కానీ కమెంట్స్ కానీ చేశారు. వాళ్ళందరికీ రేపు ఒక సర్ప్రైజ్ వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.